అంతే, పట్టుకున్నావంతే. అలా వచ్చేసిన జ్ఞానం, ఎవ్వడు ఎత్తుకోలేని జ్ఞానమేమో ఇలా ఉంటుంది. ఇంకా గొప్ప చెప్పాల్సి వస్తే రోజు కష్టపడ్డారు, ఓ నెల రోజులు కష్టపడ్డారు, రోజు 5,000, నెలకి ఎంత అయిందండి? 1,50,000 సంపాదించారు. నెలకి రోజుకి 5,000, 1,50,000 రూపాయలు జాగ్రత్తగా దాచిపెట్టుకున్నావు, ఎవ్వరికి కంట కనబడకుండా. 31వ రోజు నాడు రోగం వచ్చింది. నీ 1,50,000 తరుగుతాయా పెరుగుతాయా? పెరిగిపోతాయి. పెరుగుతాయి కదా, పెరుగుతాయి. హాస్పిటల్ పోతే పెరిగాయా? అదే నెల రోజులు, రోజు గంట, రోజు పొద్దున గంట, రాత్రి గంట, ఒక 2 గంటలు చదివామనుకో, నెల రోజులు అపారమైన జ్ఞానం వచ్చింది, రోగం వచ్చింది, హాస్పిటల్ పడ్డావు. ఈ జ్ఞానం తరిగిపోతుందా పెరిగిపోతుందా? జ్ఞానం పెరిగిపోతుంది. తరగనైతే తరగదు కదా. హాస్పిటల్లో పడగానే నీకు రోగం వచ్చింది, నీ నోటి మాట పడిపోయింది, నీ కనులు కనబడతలేవు, నీ కాళ్ళు చేతులు పనిచేస్తలేవు, ఇక నువ్వు తినకూడదు, చావటానికి దగ్గర పడ్డావు అనగానే జ్ఞానం పోతుందా? పోదు. కానీ నీ డబ్బు, కళ్ళు పనిచేస్తలేవంటే ఆ లక్ష్యాలు కూడా పనిచేయి. నీ గొంతు పనిచేస్తలేదంటే లక్ష్యాలు సరిపోవు. నీ కాళ్ళు చేతులు పనిచేస్తలేవంటే సరిపోతాయా? 1,50,000 కాదు, ₹1,00,000 తెచ్చింది సరిపోతుంది. అదే రోజు పొద్దున గంట, రాత్రి గంట చదివిన రామాయణం ఉందనుకోండి, జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? నీ జ్ఞానం, నీ వర్చస్సు అక్కడ చూయించి భగవంతుడు వస్తాడు. ఒరే, నువ్వు చదివావు కదా నా చరిత్ర, నీకు కనులు ఇచ్చాను పోరా, నీ కాలు చెవులు పడిపోయినాయని చెప్పారు కదా డాక్టరు, తెల్లారవలస నీ కాళ్ళు వస్తున్నాయి పోరా, ఇస్తాడు. ఎందుకు ఇచ్చాడు? నువ్వు చేసినటువంటి రామాయణానికి సేవ, నీ పరోపకారం, నీ ధర్మం నిన్ను నిలబెట్టదు. నువ్వు సంపాదించిన డబ్బు నిలబెట్టలే. ఆ డబ్బు సంపాదించినట్టు పొద్దంతా కష్టపడాలి నువ్వు. ఈ రామాయణం చదవడానికి పొద్దంత ఉందా? లేదు కదా. ఈ లాజిక్ ఎందుకంటే తెలుసుకోలేరు మనిషి. నాకు ఎందుకు అర్థం కాదంటారు? ఏముందంటారు ఈ మట్టి బుర్రలో? మట్టి ఉంది. ఈ మట్టి బుర్రలో మట్టి ఉంది. ఈ లాజిక్ కూడా అర్థం కాదు నాకు. అదే దిక్కుమాల మట్టి బుర్ర తెలియదు నాకు. పొద్దంతా కష్టపడు, డబ్బుల వల్ల పనికి పోవాలి, పనికి పోతే ఎలా ఉందనుకున్నా అంటాడు, పోతాడు, సంపాదిస్తాడు, 1,000 రూపాయలు ఎన్నో తరబడిపోతాయి అండి. చస్తే వెంటరాంది, దాచిపెట్టి ఒకడు ఉండనిది, ఎప్పుడు భయం భయమే. 1,50,000 ఇంట్లో పెట్టుకుంటే భయమే. అదే దాన్ని చదివితే వచ్చిన జ్ఞానం ఒంట్లో ఉంటే భయమా? భయం కలుగుతుందా? ధైర్యం వచ్చేస్తుంది. ఎంత ధైర్యం అండి నిజంగా. మరి ధైర్యం రావడానికి ఎన్ని లక్షలు కష్టపెట్టావు, ఎంత కష్టపడ్డావు నీ శరీరాన్ని? పైసా ఖర్చు లేదు. పోను నువ్వు 1000 సంపాదించడానికి పొద్దుదాకా కష్టపడ్డ కష్టం కూడా లేదే. చక్కగా ఒక దగ్గర కూర్చున్నావు, 4 పేజీలు చదువుకున్నావు. ఏ కష్టం వచ్చింది దానికి? ఎంత జ్ఞానం వచ్చింది దానికి? ఎంత ధైర్యం వస్తుంది? జ్ఞానం అంత గొప్పదండి, తరగనిది, పెంచేది, ఎతకపోనిది. నీ కష్టాలు వచ్చినా నిన్ను పట్టుకునే ఉంటుంది జ్ఞానం. ఆ జ్ఞానంతో కొన్నాళ్ళు బతికావనుకో, తర్వాత నీ కీర్తి వస్తుంది నీకు. జ్ఞానంతో కీర్తి వస్తుంది నీకు. నువ్వు చచ్చినా నీ కీర్తి అలానే ఉండిపోతుంది. కీర్తి పోతుందా అండి? పోదు. పోనే పోదు. ఒక్కసారి వచ్చిందంటే కీర్తిపోదు. ఎంత అద్భుతమైన జ్ఞానం కూడా పోదు. ఒకసారి జ్ఞానం వచ్చిందంటే పోదు. కీర్తి వచ్చిందా నీ పేరు మీద, అది పోదు, అలా ఉండిపోతుంది చరిత్రలో. అలాంటి దానికి ఏమీ కష్టపెట్టాల్సిన అవసరం. అలాంటి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చేటువంటి రామాయణం సుందరకాండ. అలాంటి సుందరకాండను మనకు ఎంత వివరిస్తున్నారండి గురువులు, పూజ్యులు. ఎంత జ్ఞానం, ఎంత గొప్పగా హనుమ ఆ లంకా పట్టణంలో చేసిన అల్లరి, ఆ లంకా పట్టణాన్ని పూర్తి